బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఆయన దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ కె లక్ష్మణ్ ఇటీవల తీర్పును రిజర్వ్ చేశారు. మంగళవారం ఉదయం కేటీఆర్ పిటిషన్ను డిస్మిస్ చేస్తున్నట్టుగా జడ్జిమెంట్ వెలువరించారు. క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టేయడంతో ఏసీబీ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టయింది. ఈ నెల 9న కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో బ్రిటన్కు చెందిన ఫార్ములా ఈ కార్ కేసు నిర్వహణ సంస్థ తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో ఉల్లంఘనలు జరిగాయంటూ ఏసీబీ తాజాగా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీని ఆధారంగా ఈడీ కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాయి. దీంతో తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కేటీఆర్ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కేటీఆర్ను అరెస్ట్ చేయకుండా విచారణ జరుపుకునేలా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. విచారణ కోసం ఏసీబీ నోటీసులు పంపగా కేటీఆర్ తన లాయర్తో ఏసీబీ ఆఫీస్కు వెళ్లారు. అక్కడ తన లాయర్ను అనుమతించకపోవడంతో కేటీఆర్ రాతపూర్వకంగా వివరణ ఇచ్చి వెనుదిరిగారు. దీంతో ఏసీబీ అధికారులు మళ్లీ నోటీసులు ఇచ్చారు. కేటీఆర్ను అరెస్ట్ చేయొద్దన్న మధ్యంతర ఉత్తర్వులను కూడా హైకోర్టు తోసిపుచ్చింది. హైకోర్టులో క్వాష్ పిటిషన్ కొట్టేయడంతో ఏసీబీ ఎలా ముందుకు వెళ్తుందనేది ఆసక్తికరంగా మారింది. కేటీఆర్ను ఏ క్షణంలోనైనా ఏసీబీ అదుపులోకి తీసుకునే ఛాన్స్ ఉందని న్యాయ నిపుణులు అంటున్నారు. ఈ నెల 9న విచారణకు రావాలని నోటీసులు ఇచ్చినా హైకోర్టు క్వాష్ పిటిషన్ కొట్టేయడంతో ఏసీబీకి లైన్ క్లియర్ అయిందని, ఎప్పుడైనా ఆయన్ను అదుపులోకి తీసుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పుపై కేటీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నారు. దీనికి సంబంధించి తన లీగల్ టీంతో కేటీఆర్ చర్చిస్తున్న సమయంలోనే తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి ముందే సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒకవేళ కేటీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే తమ వాదనలు కూడా వినాలని పిటిషన్లో కోరింది. తమ వైపు వాదనలు విన్న తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరింది. మరోవైపు ఇదే కేసులో కేటీఆర్ మంగళవారం ఈడీ విచారణకు హాజరు కావాల్సిందిగా క్వాష్ పిటిషన్పై తీర్పు వచ్చే వరకు సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆయన విజ్ఞప్తిని ఈడీ అంగీకరించింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఈడీ మళ్లీ నోటీసులు జారీ చేసింది. నెల 16న వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. హైకోర్టు తీర్పు తర్వాత నందినగర్లోని కేటీఆర్ నివాసానికి బీఆర్ఎస్ ముఖ్య నేతలు చేరుకొని కేటీఆర్తో సమావేశమయ్యారు. లీగల్ టీంతో సంప్రదించిన తర్వాత ఎలా ముందుకెళ్లాలో నిర్ణయించనున్నారు.